హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికలు తయారు చేస్తున్నానండి. అసలు ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి. అసలు అందరూ చాలా చాలా ఇష్టపడతారండి ఈ పాల తాలికలు. ఇట్లా తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ మనము సర్వ్ చేసామంటే అసలు వదిలిపెట్టరండి. మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ టేస్ట్ చేయాలనిపించేలాగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, చూడండి పాల తాలికలు చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది కదండి. ఎంత బాగున్నాయో చూడండి. మీరు కూడా రెడీ చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను పాల తాలికలు బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. నేను తడిపిండి ఇప్పుడు నేను పాల తాలికలు చూపిస్తున్నానండి. తడి బియ్యంతో పిండి చేశాను, మిక్సీ వేసుకొని ఇప్పుడు 2 కప్పులు వేసుకుంటున్నాను. 2 కప్పులు బియ్యం పిండి వేసానండి, తడి బియ్యం పిండి వేసాను. ఇప్పుడు ఈ స్పూను తురిమిన బెల్లం వేసుకుంటున్నాను వాటర్లో. ఇది కరిగే వరకు ఇలా కలుపుకుందాము. బెల్లము వాటర్లో వేసి కలుపుకున్నామండి. ఇప్పుడు ఈ పిండిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఒక చిటికెడు సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే స్వీట్కి టేస్ట్ వస్తుంది. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు మనము కలుపుకున్న పిండి ఈ విధంగా తయారైందండి. ఇలా కలుపుకోవాలి. మనకి కొంచెం జారుగా కాస్తంత మరి జారుగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ కప్పు సగానికి సగ్గుబియ్యం వేసి నానబెట్టాను. ఈ కప్పుడు అయిందండి. 1 గంట నానబెట్టాను. ఇప్పుడు ఇవి ఉడికించుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 గ్లాసు 1/2 లీటర్ ఉంటుంది ఇది. ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసుకుందామండి. చూడండి, వాటర్ మరిగాయండి. ఇప్పుడు నేను నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యం వేసేస్తున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. దీనికి మూత పెట్టేస్తున్నాను. చూడండి, మనం వేసుకున్న సగ్గుబియ్యం ఉడికాయండి. ఇప్పుడు పాల తాలికలు వేసుకుందాము. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చూడండి, ఇలా చక్రాల గిద్దెలు ఉంటాయండి. ఇట్లా లావుగా వస్తాయి. ఇట్లా చక్రాలు చేసుకుంటాం కదండి, ఆ చక్రాల గిద్దెలను ఇలా పిండి వేసుకుందాము. ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యంలో ఈ పాలు వేస్తున్నానండి. 1/4 లీటర్ పైనే ఉంటాయి. ఈ పాలు వేసుకుంటున్నాను. పాలు కొంచెం వేడి వచ్చిన తర్వాత మనము ఇవి దీనిలో పెట్టుకున్నది ఇట్లా మనము వేసేసుకుందాము. చూడండి, పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు మరిగే పాలల్లో మనము చూడండి ఇలా నొక్కేసుకుంటున్నాను. చూడండి, మనం తీసుకున్న పిండి మొత్తం ఇలా నొక్కేసుకున్నామండి. చక్రాల గిద్దెలో పెట్టి ఇలా నొక్కేసుకున్నాము. కాసేపు ఉడికించుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాము. చూడండి, మూత తీసి చూద్దాము పాల తాలికలు ఉడికాయో లేదో. చూడండి, చక్కగా ఉడికాయండి పాల తాలికలు. ఇదిగో ఈ విధంగా మనకి తెలిసిపోతుంది. ఇలా గరిటెతో తిప్పుతుంటే అంటుకోకుండా చక్కగా జారిపోతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాము. మనము 2 కప్పులు పిండి పోసాం కదండి. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం తురుము వేస్తున్నానండి.
ఇది కొంచెం అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి అంతా బెల్లం అంతా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి బెల్లం ఇలా కొంచెం అటు ఇటు తిప్పుకుంటే బెల్లం కరిగిపోతుంది. ఎక్కువసేపు స్టవ్ ఉంచామనుకోండి మళ్ళీ పాలు విరిగిపోతాయండి. అందుకని ముందే కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి యాలకుల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, నేతిలో వేయించుకున్నానండి. ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి పాల తాలికలు రెడీ అయ్యాయండి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ అయ్యాయండి. చూడండి అమ్మవారికి ఇది నైవేద్యంగా చాలా చాలా ఇష్టం అండి. మనము పూజలప్పుడు బాగా మనము ఇది నైవేద్యంగా చూపిస్తామండి అమ్మవారికి. రేపు అట్ల తద్ది వస్తుంది కదా, అట్ల తద్దికి మనము ఇది అమ్మవారికి నోములు నోచుకుంటాం కదండి, అప్పుడు ఇట్లా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. చాలా చాలా ఇష్టంగా ఉంటుంది అమ్మవారికి. చూడండి ఫంక్షన్స్ అప్పుడు కూడా చేస్తారు ఇట్లాగా. చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకున్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.